హలో పిల్లలు, ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన కథ చెబుతాను. ఆ కథ పేరు కలల చెట్టు. మనందరికీ కలలు ఉంటాయి కదా, కానీ ఆ కలలు నిజం కావాలంటే కేవలం ఊహించడం సరిపోదు, కష్టపడాలి కూడా. ఈ విషయం ఒక చిన్న పిల్లవాడి కథ ద్వారా అర్థమవుతుంది. వినండి. ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రాహుల్ అనే పిల్లవాడు ఉండేవాడు. అతని వయసు 10 సంవత్సరాలు మాత్రమే. కాని అతని కలలు మాత్రం ఆకాశంలాంటి పెద్దవి. ఒకరోజు అతను డాక్టర్ అవ్వాలని అనుకునేవాడు. మరొకరోజు పైలట్ అవ్వాలని కలలు కనేవాడు. ఇంకో రోజు గాయకుడు కావాలని అనుకునేవాడు. అతని మనసు ప్రతిరోజూ కొత్త కొత్త ఊహలతో నిండిపోయేది. ఒక వేసవి మధ్యాహ్నం రాహుల్ ఒంటరిగా అడవిలో తిరుగుతూ ఒక పెద్ద నీడనిచ్చే చెట్టు కింద కూర్చున్నాడు. ఆ చెట్టు చాలా వింతగా కనిపించింది. దాని ఆకులు వెండి రంగులో మెరిసిపోతున్నాయి. పూలు రంగురంగుల కాంతులు వెదజల్లుతున్నాయి. పండ్లు మాత్రం రత్నాల్లా ప్రకాశిస్తున్నాయి. రాహుల్ ఆశ్చర్యంతో అన్నాడు, వావ్! ఇలాంటిది నేను ఎప్పుడూ చూడలేదు. ఎంత అందంగా ఉంది చెట్టు! అప్పుడు ఒక్కసారిగా ఆ చెట్టు మృదువుగా మాట్లాడింది. చెట్టు చెప్పింది, రాహుల్, నేను కలల చెట్టును. నీ ప్రతి కల ఇక్కడ ఒక కొమ్మలా పెరుగుతుంది. పైకి చూడు. రాహుల్ పైకి చూశాడు. అతని కళ్ళు పెద్దగా అయిపోయాయి. ఒక కొమ్మలో స్టెథోస్కోప్లా మెరిసే పండు కనిపించింది. అది అతను డాక్టర్ అవ్వాలనే కల. మరో కొమ్మలో విమానంలాంటి పువ్వు కనిపించింది. అది పైలట్ అవ్వాలనే కల. ఇంకో కొమ్మలో మైక్లా కనిపించే ఆకు ఉంది. అది గాయకుడు కావాలనే కల. రాహుల్ ఆనందంతో కేరింతలు కొట్టాడు. అంటే నా అన్ని కలలు నిజమవుతాయా? ఎంత బాగుంది! అప్పుడు చెట్టు శాంతంగా నవ్వింది. చెట్టు అన్నది, కాదు రాహుల్, కలలు కనడం మొదటి అడుగు మాత్రమే. కానీ వాటిని నిజం చెయ్యడానికి కృషి చెయ్యాలి. చెట్టు పువ్వు, పండు ఇవ్వడానికి వర్షం, ఎండ, గాలి అన్నీ ఎదుర్కోవాలి. అలాగే నువ్వు కూడా కష్టపడాలి. రాహుల్ ఆశ్చర్యపోయి అడిగాడు, అంటే నేను కేవలం కలలు కనడం సరిపోదా? అవును రాహుల్, కృషి లేకుండా కలలు ఎప్పటికీ పండవు. నువ్వు చదువులో శ్రద్ధ పెట్టాలి, సమయం వృధా చెయ్యకుండా కొత్త విషయాలు నేర్చుకోవాలి, క్రమశిక్షణతో ఉండాలి. అప్పుడు మాత్రమే నీ కలల కొమ్మలు పువ్వులు పండ్లు ఇస్తాయి. ఆ మాటలు విన్న రాహుల్ లోపల ఏదో మెలిక వేసింది. అతను చాలా రోజులుగా కేవలం ఊహల్లోనే గడుపుతున్నానని గ్రహించాడు. చెట్టు ఇచ్చిన బోధ అతని మనసులో దీపం వెలిగించింది. రాహుల్ చెట్టు ముందు చేతులు జోడించి అన్నాడు, ధన్యవాదాలు కలల చెట్టు. ఇకపై నేను కష్టపడతాను, నా కలల్ని నిజం చేస్తాను. చెట్టు ఆనందంగా ఊగుతూ అన్నది, అది చాలా మంచిది రాహుల్. గుర్తుపెట్టుకో, కలలు కనేవాడే గెలుస్తాడు, కాని కష్టపడేవాడే సాధిస్తాడు. అది విని రాహుల్ ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ రోజునుంచి అతను ప్రతి ఉదయం లేచి క్రమంగా చదవటం మొదలుపెట్టాడు, కొత్త విషయాలు నేర్చుకోవటం మొదలుపెట్టాడు. అతను తన చిన్న చిన్న కలలను ఒక్కొక్కటిగా సాధించటం ప్రారంభించాడు. మనమందరం రాహుల్లాగే ఎన్నో కలలు కనుతాము. కాని గుర్తుంచుకోండి, కలలు కనడం మొదటి అడుగు మాత్రమే. వాటిని నిజం చెయ్యడానికి కష్టపడాలి, క్రమశిక్షణతో ఉండాలి, ఆశలు వదులుకోకూడదు. మీ కలల చెట్టు కూడా పూసి పండాలి అంటే మీరు కృషి చెయ్యాలి. ఇదే ఈరోజు కథ, కలల చెట్టు. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.